స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో గడిపే లేక ఆయన మాటలు వినే ధన్యతను మనకు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము దెబోరాను గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దెబోరా జీవితము చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం. ఆమె ఎంతో యోగ్యురాలుగా ఇశ్రాయేలు పట్ల బహు బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించిన తీరు మనకెంతో ప్రోత్సాహకరమైనది, మనకెంతో దీవెనకరమైనది. ఆమె జీవితంలో ఇశ్రాయేలులకు ఒక శ్రేష్టమైన తల్లి వలె జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె జీవితం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనదిగాను దీవెనకరమైనదిగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె జీవితంలో ఈ రోజున మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దెబోరా దేవుని చేత ప్రేరేపించబడి ఒక ప్రవక్త్రిగా ఇశ్రాయేలులకు ఒక న్యాయాధిపతినిగా వ్యవహరించిన తీరు ప్రియులారా మనము న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో చూడటం అనేది జరుగుతుంది. ఈ విషయాలు మనకి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈమె కాలంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వారికి మరి నాయకత్వం వహించి వారి పట్ల బాధ్యతగా వ్యవహరించే వారు లేని దినాల్లో ఈమె చక్కని నాయకత్వ బాధ్యతలు స్వీకరించి న్యాయాధిపతినిగా ఆ దినాల్లో వారికి 40 సంవత్సరాల పాటు వ్యవహరించిన తీరు చాలా గొప్పది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినాలలో ఇశ్రాయేలు మీదకి వచ్చిన శత్రువుల చేత వారు అప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్యలో ఆ రోజున బారాకు ద్వారా యుద్ధమునకు బయలుదేరిన పరిస్థితులు. బారాక్ అంటాడు, దేవుని వాక్యాన్ని చదువుతాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అనే మాట చదువుతున్నాం. ఆమె అంటది, 6వ వచనం నుంచి చదువుదాం. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీల దేశంలోను నఫ్తాలీలలోను జెబూలీనులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాక్ అంటాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే బారాకు సైన్యాధిపతిగా ఉన్న పరిస్థితుల్లో నువ్వు వెళ్ళు, దేవుడు నీకు అప్పగిస్తానని చెప్పాడు కదా అంటే ఈయనంటాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటాడు. నువ్వు వస్తేనేగా నేను వెళ్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట పలికినట్లుగా చదువుతాం. 9వ వచనం చదువుదాం.
అప్పుడు ఆమె, నేను నీతో అగత్యముగా వచ్చేదను, అయితే నేను నీతో అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. నేను ఎందుకు ఈ వాక్య భాగం అంతా ఎదురు తీసుకురావాల్సి వచ్చిందంటే ప్రియులారా, దేవుడు స్వయంగా చెప్పాడు బారాకుకి విజయం ఇస్తాను అని. కానీ బారాకు దెబోరాను అక్కడికి రమ్మని, అనగా యుద్ధానికి రమ్మని చెప్తున్న పరిస్థితుల మధ్యలో ఇక్కడ దెబోరా పలికిన మాట చాలా ఆశ్చర్యకరమైన మాట. ఏంటిది? నేను నీతో అగత్యముగా వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు, యెహోవా ఒక స్త్రీకి ఈ సీసెరాను అప్పగిస్తున్నాడు అని చెప్పిన మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ప్రియులారా, ఈ తల్లి దెబోరా ఒక చక్కని ప్రవచనం చెప్తూ ఉన్నది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ప్రవక్త్రి అనే మాట మనము 4వ వచనంలో చూసాం. 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి అనే మాట చదువుతున్నాం. ఈమె ప్రవక్త్రి ఇక్కడ ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తా ఉంది. నీకు దేవుడు అప్పగిస్తానని చెబితే నువ్వు అలా కాకుండా నన్ను కూడా రమ్మని చెప్తున్నావు. దేవుడు ఒక స్త్రీకి అప్పగిస్తాడు అని చెప్పి ఈమె ఒక అద్భుతమైన రీతిలో ప్రవచనాన్ని చెప్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఈమె ఒక ప్రవక్త్రి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచన పరిచర్య అనేది చాలా అద్భుతమైనది, చాలా విలువైనది. దీనిని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి చాలా అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నది. ఫిలిప్పు ఇంట్లో 4 కుమార్తెలు ఉంటే ఆ 4 కూడా ప్రవచించేవారేనట. ఎంత మంచి విషయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు తాను రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఈ ప్రవచన పరిచర్యను గురించి మాట్లాడిన మాటలు కనబడుతూ ఉంటాయి. సంఘంలో ప్రవచన పరిచర్య అనేది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చదువుతాం. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము సంఘములో ఏ పరిచర్య అయితే మనకు దేవుడు అప్పగించాడో ఆ పరిచర్యను చెయ్యాలని దేవుని వాక్యం చెప్తోంది. అలాగే ఈ పరిచర్యల్లో నానా రకరకాల పరిచర్యలు ఇక్కడ పౌలు గారు చెప్తూ రోమపత్రిక 12వ అధ్యాయంలో అక్కడ చెప్పిన ఒక పరిచర్య ఏమిటి అని అంటే, మీ కొరకేం చదువుతాను 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము అని చెప్తున్నాడు. చాలా చక్కని మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే ప్రవచన పరిచర్య. దీని గురించి కొరింథీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ పరిచర్య గురించి చెప్పిన విషయాలని మనము ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనం గమనించినట్లయితే ప్రియులారా, 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడి అని చెబుతూ ఇక్కడ పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రవచన వరమును అపేక్షించుడి అని చెప్తున్నాడు. ఎందుకు ప్రవచన వరాన్ని అపేక్షించాలి అంటే ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడైనా గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవచన పరిచర్య. భాషలతో మాట్లాడుతున్న వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు మర్మాలు మాట్లాడవచ్చు కానీ ఆ విషయాలు ఏ ఒక్క మనిషికి కూడా అర్థం కావు. కానీ ప్రవచించుచున్న వ్యక్తి మనుషులతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలను మనుషులతో మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశాలను మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచన పరిచర్య అనేది చాలా విలువైనదిగా అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 14వ అధ్యాయంలో
ప్రవచన పరిచర్యను గురించి మాట్లాడుతున్న శ్రేష్టమైన సంగతులు మనకి కనబడుతున్నాయి. ఆయన అంటాడు, ఈ భాషలకు అలాగే ప్రవచనాలకు ఉన్న తారతమ్యాన్ని, వాటి యొక్క విలువలను అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. 4వ వచనంలో చూసినట్లయితే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. దేవునికి స్తోత్రం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అభివృద్ధి చెందడం కాదు ముఖ్యం, క్షేమాభివృద్ధి కావాలి. క్షేమము అనేది ఆత్మ సంబంధమైనదని మనం ఆలోచన చేసినట్లయితే, అభివృద్ధి అనేది భౌతిక సంబంధమైనదిగా మనం ఆలోచన చేసుకోవచ్చు. అభివృద్ధి అనేది బయటకు కనబడుతూ ఉంటుంది. క్షేమం అనేది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన క్షేమముతో భౌతిక సంబంధమైన అభివృద్ధితో సంఘము ఉంటూ ఉండాలనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. ఎంత అద్భుతమైనది! సంఘము క్షేమాభివృద్ధిలో ఒక భాగం ఏమిటంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి కావలసిన విషయాల్లో ఒక విషయం ఏమిటి అని అంటే, ప్రవచించు కృపావరము కలిగి ఉండుట. ప్రవచించు కృపావరము కలిగి ఉండుట. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యక్రమం జరగటం చాలా మంచి విషయం కదా. ప్రవచనం చెప్తున్న వ్యక్తి మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు, అది మనుషులకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇది సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఇంకా ఏమంటున్నాడో చదువుదాం. 6వ వచనాన్ని చదువుకున్నాం. సహోదరులారా, ఆలోచించుడి. భాషతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లనగ్రవి కానీ వేణె కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయనెడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధములకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. ఈ మాటలు గమనించారా ప్రియులారా? భాషలతో మాట్లాడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మిగిలిన వారికి ఏం తెలియదు. ఆయన ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. పిల్లనగ్రవి కానీ వీణే కానీ నిర్జీవ వస్తువులో నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయనేడలా. ఏమండి? ఊదినదేదో మీటినదేదో ఎలా తెలిసింది? బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడను కదండి. ఒక్కొక్క స్వరము ఒక్కొక్క రీతిగా ఉంటుంది. సహజంగా మనకు పరిచయమైన విషయాలు జ్ఞాపం చేస్తాం. వాహనాలు మనం చూసినట్లయితే ఎక్సెల్ హార్న్ ఒక రీతిగా ఉంటుంది, బైక్ హార్న్ ఒక రీతిగా ఉంటుంది, కారు హార్న్ ఒక రీతిగా ఉంటుంది, లారీ హార్న్ ఒక రీతిగా ఉంటుంది, బస్సు హార్న్ ఒక రీతిగా ఉంటాయి. ఏమండి? మనకందరికీ బాగా తెలుసు కదా. సహజంగా పిల్లల్ని కనుక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే ఆ ఊర్లో రకరకాల ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలున్న ఊర్లు అనుకోండి, రకరకాల బస్సులు వస్తూ ఉంటాయి. ఎన్ని బస్సులు వస్తున్నా వాళ్ళ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారో ఆ బస్సు స్వరాన్ని స్పష్టంగా గుర్తుపెడతారు. అన్ని స్వరాలు ఒకటిగా ఉండవు కదా. స్పష్టమైన స్వరం ఏం చేసిద్దంటే స్పష్టతనిస్తుంది. అలాగే ఇక్కడ పౌలు గారు అంటారు, మీకు అర్థమయ్యేటట్లుగా నేను మాట్లాడకపోతే ప్రయోజనం ఏంటి? నేను భాషలలో మాట్లాడుతున్నాను, మీకు అర్థం కాకపోతే ఉపయోగం ఏమంది? అది నాకు ప్రయోజనం అవ్వచ్చేమో, కానీ మీకు ప్రయోజనకరం కాదు కదా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము క్షేమాభివృద్ధి చెందటం అనేది చాలా కీలకమైన విషయమైనది. వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందటం, వ్యక్తిగతంగా ఆత్మీయంగా దీవించబడటం ఎంత అవసరమో, సంఘము ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి ఉండటం అవసరమైనది. దానికి గాను ప్రవచన వరాన్ని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైన మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన అంటాడు 22వ వచనంలోకి వెళ్ళిపోతే మనము, భాషలకు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైనది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూచిక అంటే అర్థం ఏంటంటే గుర్తు. అవిశ్వాసులకు ఒక గుర్తు, ఒక సిగ్నల్గా దేవుడు ఏమిచ్చాడంటే భాషలు ఇచ్చాడు. ఆశ్చర్యకరమైనగా ఉంటాయన్నమాట. విశ్వాసులకి సూచనగా, విశ్వాసులకు ఒక సిగ్నల్గా, ఒక గుర్తుగా ఏమిచ్చాడంటే ప్రవచన వరాలు అని చెప్తూ ఉన్నాడు. ప్రవచనాలు చెప్పటానికి వినండి జాగ్రత్తగా. ప్రియారా,
ప్రవచన వరము ద్వారా, ప్రవచనాలు చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే 23వ వచనంలో చెప్తాడు, సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండే ఉపదేశం పొందని వారు ఎవరైనా అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారు అనుకుందరు కదా, అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఇక్కడ పౌలు గారు భాషలను వ్యతిరేకిస్తున్నారా? భాషలు తిరస్కరిస్తున్నారా? పౌలు గారు భాషలు అద్భుతంగా మాట్లాడతారు, మీకంటేనే ఎక్కువగా మాట్లాడతాను అంటాడు. భాషలను వ్యతిరేకించడం కాదు, తిరస్కరించడం కాదు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే సంఘక్షేమాభివృద్ధి. సంఘక్షేమాభివృద్ధికి కావాల్సింది ఏంటంటే ప్రవచనాలు చెప్పుట, దానిని ఆశతో అపేక్షించండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ప్రవచనాలు అనేది దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వరాలలో అదొక ప్రాముఖ్యమైన వరముగా మనకు చెప్పబడుతూ ఉంటుంటే సంఘానికి అది క్షేమాభివృద్ధి కలుగు చేసేదని దేవుని వాక్యంలో మనం చదువుతూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. అదేమంటే, మనము ప్రవచనాలు అని అంటే ఈ రోజున కొంతమంది పలానా చోట ప్రవచనాలు చెప్తున్నారు అని అంటే ఏం చేస్తున్నారు? దేవండి, అది ఆదివారం అయినా సరే, సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉన్నా సరే, ఊరు వెళ్తున్నాం అన్నట్లుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏదో చెప్తారని విని వస్తున్న వ్యక్తులకు క్రైస్తవంలో తక్కువేమీ లేదు. చూసారా? క్రీస్తునందు ప్రియులారా, యేసుప్రభు చెప్పారు, అదిగో అక్కడ క్రీస్తు, ఇదిగో ఇక్కడ క్రీస్తు అని అంటే అక్కడికి వెళ్ళగాకండి అని చెప్పాడు యేసుప్రభు. ప్రవచన వరం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే బోధన అందటం అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రవచనాల ద్వారా ఏం తెలియచేయబడాలి? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఉపదేశం పొందని వ్యక్తి కానీ అవిశ్వాసి కానీ మందిరానికి వచ్చినప్పుడు మనము చేసే పరిచర్య ద్వారా తాను పాపిని గ్రహించాలి. మనం చేసే పరిచర్య ద్వారా ఆ వ్యక్తి తన జీవితాన్ని దిద్దుకోవాలి, తన రహస్యాలు బయటపరచబడాలి, ఆ వ్యక్తి దేవునితో సంఘంతో సంబంధంలోకి రావాలి. ఇది దేవుని ఉద్దేశమైనది. ఇంకొంచెం మనం లోపలికి కనుక వెళ్ళినట్లయితే ప్రవచన పరిచర్య అనేది ప్రియులారా, దేవుడు మన పట్ల భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో తెలియచేయటం ప్రవచన పరిచర్యే. అదే సమయంలో జాగ్రత్తగా వినండి, ఇప్పుడు క్రొత్త నిబంధన పద్ధతి ప్రకారం దేవుని వాక్య ప్రకటన మనం చేస్తున్నామంటే ఇది ప్రవచన పరిచర్యే. దేవుని వాక్యమే ప్రవచన వాక్యము. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, రాబోయే సంగతుల గురించి చెప్పబడుతున్నది. దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటుండగా చాలామంది తమ గురించి సేవకుడికి తెలియకపోయినా దేవుని సేవకుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే దర్శించబడి జీవితాలు దిద్దుకుంటున్నారే, పశ్చాత్తాపడుతున్నారే, జీవితాలను కట్టుకుంటున్నారే, కుటుంబాలు బాగుపడుతున్నాయే. ఇంకా ఇంతకంటే ప్రవచనం ఏంటంటారు? ఇంతకంటే గొప్పది ఏంటంటారు? జీవితాలు మార్చే దేవుని వాక్య ప్రకటన కంటే మించిన ప్రవచనం ఏంటి? నా కుమారుడా, దేవుడు ఈ సంవత్సరం నేను దీవించబోతున్నాడు, నా కుమారుడా ఈ సంవత్సరం దేన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ప్రియులారా, దీనికోసం ప్రత్యేకించి ప్రవచనాలు కావాలా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా మాట విని నేను చెప్పినట్టుగా నువ్వు గాయకుంటే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఇంక దీనికోసం ప్రత్యేకించి ప్రవచనం ఎందుకు? అవసరమా? అవసరం లేదు. భ్రమ, జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుని మాట వింటే ఆశీర్వాదాలు మనకు తేలిక వచ్చేస్తాయి కదా. దేవుని మాట వింటే దేవుడు మనకు ఖచ్చితంగా దీవిస్తానని వాక్యం చెప్పాడు కదా. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? ప్రియులారా, ప్రవచనం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యమే ప్రవచన వాక్యము. దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి. దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుందో చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు తను రాసిన పత్రికలో, 2వ పత్రికలో ఈ మాటను మనకు తెలియజేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి.
మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. మేము స్వరాన్ని విన్నాం, ఆ రూపాంతర పర్వతం మీద మేము స్వరాన్ని విన్నాం. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక దివ్యమైన మహా చక్కని మాటలు మేము విన్నాం. దివ్య మహిమ నుండి ఈ మాట, ఈ శబ్దం వచ్చింది, మేము విన్నాం. అయితే ఇక్కడ పేతురు గారు అంటారు, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి రేకు చుక్క మీ హృదయాలు ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమించినలా మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీరు గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించండి, ఈ మాటలు గమనించినట్లయితే ప్రియులారా, ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము దేవుని వాక్యము. ఇప్పుడు దేవుడి కళల ద్వారా కానివ్వండి, స్వరము ద్వారా కానివ్వండి, ఇదిగో ఈ రూపిగా ప్రవచనాలు చెబుతున్న మాటల రూపంగా కానివ్వండి, వీటన్నిటికంటే శ్రేష్టమైనది, స్థిరమైనది ఏమిటి అని అంటే దేవుని వాక్యమే ప్రవచన వాక్యం. నువ్వు భౌతికంగా దీవించబడాలన్నా, ఆత్మీయంగా దీవించబడాలన్నా దేవుని వాక్యమే మనకు స్థిరమైన ప్రవచన వాక్యం. దేవుని వాక్యం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆ వాక్యము మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమిచ్చిన యెడల మీకు మేలు. అబ్బా, ఎంత చక్కని మాట. క్రీస్తునందు ప్రియులారా, సంఘంలో దేవుని సేవకుడు చెప్పే వాక్యము ప్రవచన వాక్యం. ఆ వాక్యమునందు కనుక నువ్వు లక్ష్యమిచ్చినట్లయితే నీ జీవితం నీకు బయలుపరచబడుతుంటుండగా ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే చాలు, భౌతికంగా దీవించబడతావు, ఆత్మీయంగా దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టి అనేక మంది దీవించబడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరో ఏదో చెబుతున్నారని అక్కడికి పరుగులెత్తి రాత్రులు గడిపి సమయం గడిపి ఖర్చు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని నిన్ను నువ్వు మోసపుచ్చుకొనకూడదు, భ్రమలోకి వెళ్ళిపోకూడదు. అది నిన్ను చాలా ప్రమాదకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యమునందు మనం విశ్వాసం ఉంచాలి. దెబోరా ప్రవక్త్రి, ఆమె దేవుని పక్షాన మాట్లాడింది, అది దేవుడు అక్కడ నెరవేర్చాడు. కాబట్టి దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న దేవుని సేవకుడు దేవుని మాటలను అందిస్తూ ఉంటుండగా ఆ మాటలు తీసుకొని ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే ప్రియులారా, మనము ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి కారణమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రియమైన సోదరి సోదరులారా, ఎవరో ఏదో చెప్తున్నాను పరుగులు ఎత్తగాకండి. స్థానిక సేవకుడిని ఇబ్బంది పెట్టగాకండి, అది మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోగాకు. దినదినము దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం వింటా ఉండు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం మేలుకరంగా, దేవునికరంగా మారుతుంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దెబోరా ఎప్పుడైతే ఆ ప్రవచనం చెప్పిందో ఆ రీతిగా వారు యుద్ధానికి వెళ్తున్న పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఆమె చెప్పినట్లుగానే యాయేలు ద్వారా సీసెరా చంపబడి ఆనాడు ఇశ్రాయేలులకు అద్భుతమైన విజయం చేకూర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యాయేలు ద్వారా దేవుడిచ్చిన విజయం ఆనాడు చాలా గొప్పది. ఆ విజయాన్ని గురించి దెబోరా ముందుగా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి నువ్వు ఎంత సమీపంగా ఉంటావో, ఎంత సంబంధం కలిగి జీవిస్తావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను తన నోటిగా ఉపయోగించుకుంటాడు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకునండి. నువ్వు ఎవరో ప్రవచనాలు చెప్తారో పరుగులెత్తాల్సిన అవసరం లేదు. నీవు దేవునితో సంబంధం కనుక కలిగి జీవించగలిగితే, దినదినము దేవునితో సంబంధం కలిగి జీవించగలిగితే దేవుడు నిన్నే తన నోటి మాటగా వాడుకుంటాడు.
నీ భర్త విషయంలో కానీ, నీ పిల్లల విషయాల్లో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ పిల్లల విషయాల్లో కానీ, నీ కుటుంబ విషయాల్లో కానీ, ఇతరుల విషయాల్లో కానీ దేవుడు నిన్ను తన నోటి మాటగా వాడుకుంటాడు. ఇంకెంతకంటే ఏం కావాలి నీకు? ఇంతకంటే ఏం కావాలి? దేవునికి ముద్దు బిడ్డలంటే ఎవరు లేరు. దేవుడు కొందరినే వాడుకొని మిగిలిన వాడుకునేది లేదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే ఎవరైతే తన చేతికి చిక్కుతారో, దొరుకుతారో దేవుడు వారిని వాడుకుంటాడు. సౌలు దేవుని చేతికి అందించిన వ్యక్తి దేవుడు వాడుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు, దేవుడు వాడుకోలేకపోయాడు. అదే సమయంలో దావీదు దేవుని చేతిలోకి వచ్చాడు, దేవుడు దావీదును బలంగా వాడుకున్నాడు. నీవు దేవుని నోటి మాటగా ఉపయోగించబడాలని అంటే దినదినం నీకు దేవునితో బలమైన సంబంధం కావాలి. కొంతమంది దేవుని సేవకులు తెలియకుండానే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది దేవుని పిల్లలు దేవునితో తాము కలిగిన అద్భుతమైన అనుబంధాన్ని బట్టి వారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. వారి ఆదరణ కానివ్వండి, వారు బలపరిచే మాటలు కానివ్వండి, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. వారు దేవుని మాటగా వాడబడుతూ ఉంటారు. నువ్వు కూడా దేవుని మాటగా వాడబడతావు. మనందరం కూడా అట్టి స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెబోరా వలె మనము కూడా మన నోటి మాటలు ప్రజలకు ప్రయోజనకరమైనవిగా ఉండేటట్లుగా, మన నోటి మాటలు దేవుని మాటలుగా ఉండేటట్లుగా మనము దేవునితో అత్యంత సమీపమైన జీవితాన్ని జీవించాల్సిన వారమైనామని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవరాజు జీవితాన్ని మా ఎదుటి పెట్టి మీరు మాట్లాడుతున్న మాటల కొరకు నీ స్తోత్రాలు. ఆమె ఒక ప్రవక్త్రిగా ఎంత అద్భుతమైన ప్రవచనాన్ని చెప్పింది నాయన. అది ఎంత అద్భుతంగా నెరవేరిందో కూడా మేము చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధన దినాల్లో ఉన్న మేము నీ వాక్యమే ప్రవచన వాక్యమని, మీ వాక్యానికి మేము విధేయత చూపిస్తే మేము ఆశీర్వదించబడతామని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నీరు గట్టి ఫలింపచేయండి. నీ వాక్యమునందు లక్ష్యముంచుట ద్వారా మేము మేలు పొందుతామని పేతురు గారి ద్వారా చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకొని అటు రీతిగా మేలు పొందుటకు, దీవించబట్టుకు, ఆశీర్వదించబట్టుకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఈ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారిని కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా చేసి మీ చేతిలో బలమైన సాధనాలుగా వాడుకొని మహిమ పొందమని వేడుకొనుచున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే ఈ కార్యక్రమం పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నారో వారికి దీవెన దయచేయండి. మీరు ఆకలి కొరకే, మీ రాజ్యం కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము.